కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి కొందరు కావాలనే కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తం పటేల్ ఆరోపించారు. ఎర్రమంజిల్లోని హోటల్ మెర్క్యూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్తో కలిసి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా రాజకీయంగా ఎదుగుతున్న బండి సంజయ్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టపరంగా శిక్షకు గురి కావాల్సిందేనని, ప్రస్తుతం సంబంధిత అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. కోర్టు తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. కొన్ని మీడియాల్లో కథనాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉండటంతో పాటు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయని విమర్శించారు. సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ గారి కుటుంబంలో టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజుల నుండి కూడా ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. వారి కుటుంబంలోని వ్యక్తులపైన, వారి కుమారుడి పైన కానీ కేసులు పెట్టి, మరి ఏదైనా కానీ కేసులు అనేది జరిగినట్టయితే చట్టము తప్పకుండా న్యాయం అనేది ఉంటుంది, కోర్టులు ఉన్నాయి, ఏదైనా చూసుకుంటుంది. కానీ ఈరోజు ఆయన పరువు ప్రతిష్టను దెబ్బతీసేలా ఒక బీసీ బిడ్డగా వారిని ఒక్క రోజులో పేపర్లలో, సోషల్ మీడియాలో, మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇది ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతుంది తెలంగాణలో, మరి రేపు పొద్దున వారి ప్రతిష్టం దెబ్బతీసి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారేమో అన్న దాని కొద్దీ మరి ఎప్పుడో పెట్టిన కేసులను ఈరోజు తీసుకొచ్చి మరి ఈరోజు వారి ఎంతో దెబ్బతీసేలా ప్రతిష్టం దెబ్బతీస్తున్నారు. దానికైతే మేము తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న బడుగు బలైన వర్గాలు ఒక మున్నూరు కాపులమే కాదు, ఈరోజు ఒక కౌన్సిలర్ నుంచి వచ్చి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన వ్యక్తికి ఈరోజు అన్ని కులాలు ఈరోజు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో అండగా ఉన్నారు. దానిలో ఈరోజు మొదటగా మా మున్నూరు కాపు బిడ్డగా ఈరోజు ఒక వ్యక్తిగా బీసీ బిడ్డగా ఈరోజు వారికి మా మున్నూరు కాపు సంఘాలందరూ కూడా ఒక జేఏసీ అని దాని తరఫున మేమందరం కూడా ఈరోజు కూర్చుండి ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాము. సౌత్ ఇండియాలోనే ఒక ముఖ్య నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో మరి ఆయన మీద ఏమీ చేయలేనటువంటి ఈ రాజకీయ శక్తులు ఆయనను ఎట్లాగైతే డ్యామేజ్ చేయాలని ఒక కంకణం కట్టుకొని మరి ఆ కుటుంబ చిన్న చిన్న విషయాల్లో మరి ఏదైతే నిన్న మొన్న మనం సోషల్ మీడియాలో కాంప్లైంట్స్ చూస్తున్నామో మరి వాళ్ళ మదరే చెప్తుంది, సంవత్సర కాలంగా ఇద్దరు కామన్ ఫ్రెండ్స్గా ఉన్నారు, మరి వివిధ ప్రాంతాలలో పుణ్యక్షేత్రాలలో తిరిగినరు అని చెప్పి ఒక సంవత్సరం నుండి వాళ్ళ పరిచయం కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి అటువంటి తరుణంలో వీళ్ళు ఏదో చేసిరని చెప్పి ఇప్పుడు మోడీ గారి సభ నేపథ్యంలో మరి బండి సంజయ్ గారిని ఎలాగైతే డ్యామేజ్ చేయాలని చెప్పి ఆయనను ఎదుగుదలను ఊరలేని కొన్ని రాజకీయ శక్తులు కంకణం కట్టుకొని వాళ్ళతోటి కంప్లైంట్ చేయించి దాన్ని సోషల్ మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ చేసి ఆయన డ్యామేజ్ చేయాలని చూస్తున్నది. మరి ఇదంతా కూడా కరెక్ట్ కాదు. మరి మన తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని గుర్తించుకోవాలి. మరి జరుగుతున్నటువంటి కుట్రను కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది.